హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360 నేను మీ మురళి రాపల్లి. మోడీ గవర్నమెంట్ ని ప్రశ్నిస్తే మీరు జైల్లోకి వెళ్తారు భయ్యా, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం ఆయన ఏమీ ప్రశ్నించకూడదు, ఆయన గవర్నమెంట్ ని ఏమీ ప్రశ్నించకూడదు అంట. ఎందుకంటే ఇప్పటికే పాపం ఇద్దరు లేడీస్ పైనే కేసులు పెడతాం జరిగింది సార్, మోడీ గారు అండ్ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళంట అడిగారంట మోడీ గారిని, అయ్యా నువ్వు ఆర్టికల్ 370 తీసుకొచ్చి పాకిస్తాన్కి గడగడలాడించి జమ్మూ కాశ్మీర్లో ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు జరగవని మీరు చెప్పారు, కానీ పహల్గామ్లో దాడి జరిగింది కదా, మరి దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు బాసు? గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ మీది, వాళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, గవర్నమెంట్ మీది, సెక్యూరిటీ మీది, వాళ్ళు ఇండియాలోకి ఎలా జొరబడ్డారు, గవర్నమెంట్ మీది, డబ్బులు మీ కంట్రోల్లో ఉంటాయి, వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ఎలా వెళ్ళినాయి, ఇట్లా అనేక రకాలైన క్వశ్చన్స్ అడిగారు కదా మాస్టారు. ఇప్పుడు మిమ్మల్ని అదే క్వశ్చన్స్ అడుగుతున్నాము. ఇంత ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎక్కడొచ్చింది, ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఎక్కడ జరిగింది, ఇక్కడ ఉగ్రవాదులు వచ్చి కాల్పులు ఎందుకు చేశారు, దీనికి ఎవడ రెస్పాన్సిబిలిటీ? అంతేకాదు అక్కడ 27 మంది ప్రాణాలు కోల్పోయి రోడ్డు మీద విగత జీవులుగా పడుంటే నువ్వు బీహార్ వెళ్ళి ఎలక్షన్ ర్యాలీలో పాల్గొంటావా? ఈ ఇష్యూని నువ్వు రాజకీయంగా వాడుకోవడానికి చూస్తావా అంటూ అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సంధించి మోడీ గవర్నమెంట్ని పాపం ఇద్దరు మహిళలు ఉక్కిరి బిక్కిరి చేశారంట. దాన్ని తట్టుకోలేక సో కాల్డ్ బీజేపీ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని చెత్త కుక్కలని తీసుకొచ్చి కేసులు పెట్టించడం జరిగిందంట. అబ్బా, అయితే కేసులు పెట్టిస్తే వీళ్ళు భయపడతారా అంటే పోరా బొకడా అని తిడుతున్నారంట పాపం ఈ అమ్మాయిలు. సో ఎవరు? నేహా అనే ఒక ఫోక్ సింగర్ దేశద్రోహి కేసు. నేహా అనే ఒక ఫోక్ సింగర్, ఇవిడ భోజ్పురి పాటలు పాడుతూ ఉంటారు. కేసు ఏంటో తెలుసా? దేశద్రోహం కేసు. అంటే ఎప్పుడు ఏమి ప్రశ్నించకూడదు, ప్రశ్నించితే ఇలాగే కేసులు పెడతారు అనమాట. సో ఆవిడ అడిగిన ప్రశ్నలన్నీ ఇవే. ఇంత తోప్ తురుంకాను 72 ఇంచుల ఛాతీ ఉందని మాట్లాడతారు కదా మోడీ, అమిత్ షా, ఏందయ్యా ఇది మీరు చేసింది? దేశంలోకి 300 కిలోమీటర్లు ప్రయాణించి ఒక తీవ్రవాది M4 రైఫిల్స్, AK-47 గన్స్ పట్టుకొని మన ఇండియాలోకి వచ్చి కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల్ని, టూరిస్టుల్ని హిందువా ముస్లిమా అని పేరడిగి కాలుస్తుంటే నీ ఇంటెలిజెన్స్ ఎక్కడ నిద్రపోతుంది, నీ గవర్నమెంట్ ఎక్కడ పడుకుంది, నీ అమిత్ షా ఎక్కడ దొల్లుతున్నాడు అని ప్రశ్నించినందుకు ఆవిడ పైన కేసు పెట్టారన్నమాట. పోనీ ఇంతేకాదు, అయ్యా దొరా, మన ఇండియాలోనే తీవ్రవాదం ఎక్కువగా ఉంది, వాళ్ళు వచ్చిన తీవ్రవాదులు మహా అయితే 27 మందిని కక్షపూరితంగా చంపారు, కానీ ఇండియాలోనే ఇటు మణిపూర్ చూసుకున్న గోత్రా అల్లర్లైన ఇవన్నీ మీ హయాంలో కదా జరిగింది, కార్గిల్ యుద్ధం కూడా మీ హయాంలో కూడా వచ్చింది, పుల్వామా దాడి మీ హయాంలోనే కదా జరిగింది, మొత్తం ఇవన్నీ జరిగింది మీ హయాంలో కదా, మరి మీరెందుకు సార్ వాటి గురించి పట్టించుకోలేదు? ఇప్పటి వరకు ఒక్కడిని కూడా పట్టుకోలేదు, ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఎందుకయ్యా ఇట్లాంటివి జరుగుతున్నాయి సారు అని ఆ అమ్మాయి గలమెత్తి లెఫ్ట్ అండ్ రైట్ వాయించాలికే పాపం మోడీ గారికి, గవర్నమెంట్కి ఏం చేయాలో అర్థం కాక ఇలా ఒకరికి ఇద్దరు ఈ ఆడోళ్ళంతా మాట్లాడితే రాష్ట్ర దేశాలలో విప్లవం తారాస్థాయికి చేరి మా ముడ్డి కింద బాంబులు వస్తాయని భయపడ్డారంట. సో కాల్డ్ బీజేపీ నాయకులంతా కలిసి ఈ నేహా అనే ఫోక్ సింగర్ పైన, అలాగే డాక్టర్ మెదూసా ఈవిడ పైన కూడా కేసు పెడతాం జరిగింది. డాక్టర్ మెదూసా ఏం చేశారు? ఆవిడ కూడా సేమ్ బాబు ఏంది అని. నేహా గారు ఏం మాట్లాడారో ఒకసారి ఈ 2 వీడియోలు చూడండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఒకవేళ హిందీ అర్థం కాకపోతే నేను చెప్పిన మాటలే అక్కడక్కడ వినిపిస్తా ఉంటే చూడండి. पहलगाम हमले के जवाब में अब तक सरकार ने किया क्या है? मेरे ऊपर FIR, सरकार मेरे ऊपर FIR करवाकर असली मुद्दों से ध्यान भटकाना चाहती है। क्या ये बात समझना इतना मुश्किल है? अरे दम है तो जाइए आतंकवादियों के सिर लेकर आइए। अपनी नाकामी का ठिकरा मेरे कपार पर मरने की कोई जरूरत नहीं है। जैसे लोकतंत्र में एक एक वोट जरूरी होता है, वैसे ही एक एक सवाल भी जरूरी होता है, और सरकार को सारी दिक्कत मेरे सवालों से है, इसीलिए वो मुझसे सवाल पूछने से रोकना चाहते हैं। असली सवाल ये है कि पहलगाम हमले के जवाब में आपने अब तक किया क्या है? कितने आतंकवादियों के सिर लेकर आए आप?
देश ने आपको पाकिस्तान जाकर बिरयानी खाने के लिए चुना था क्या? है कोई जवाब? दरअसल नहीं है। बस हर सवाल के जवाब में नोटिस भेज दो, एफआईआर करवा दो, गालियां दिलवा दो, नौकरी छीन लो, अपमानित कर दो, डरा दो। इसे आप राजनीति कहते हैं? अगर ये राजनीति है तो फिर तानाशाही क्या है? मैं इस देश की जनता से पूछना चाहती हूं, क्या यही पाने के लिए आपने वोट दिया था कि सवाल पूछने पर आपको देशद्रोही और गद्दार कह दिया जाए? भाजपा देश नहीं है, प्रधानमंत्री भगवान नहीं है। लोकतंत्र में आलोचना तो होगी, सवाल भी पूछे जाएंगे। मेरे सवालों से इतनी दिक्कत है तो सत्ता छोड़कर विपक्ष में आ जाइए, सवाल नहीं पूछूंगी तब मैं। कश्मीर में आतंकी हमला हुआ और उसके फौरन बाद मोदी जी ने आज बिहार में रैली कर दी। बिहार के मंच से ही पाकिस्तान को धमका दिया और जनता ने भी ताबड़तोड़ तालियां पीट दी। जो लोग भी मोदी जी की पॉलिटिक्स और बिहार के हालत को समझते हैं, उन्हें खूब समझ में आ रहा है कि पाकिस्तान को धमकी देने के लिए मोदी जी को बिहार क्यों आना पड़ा। उन्हें बिहार इसलिए आना पड़ा ताकि बिहार की जनता से राष्ट्रवाद के नाम पर वोट बटोरा जा सके और बिहार की जनता के मुद्दों को फिर से साइडलाइन किया जा सके। अब मोदी जी और उनके साथ वालों को काम के नाम पर तो वोट मिलना नहीं है, क्योंकि काम कुछ हुआ ही नहीं है और भ्रष्टाचार इतना हुआ है कि ईमानदारी से चुनाव हो तो बहुतों की जमानत जब्त हो जाए। बिहार चुनाव में उन्हें या तो हिंदू मुसलमान के नाम पर वोट मिल सकता है या भारत पाकिस्तान के नाम पर, तीसरा कोई रास्ता नहीं है और ये लोग बाकी दोनों रास्ते अख्तियार करेंगे। अब जो मैं कहने जा रही हूं उसे ध्यान से समझिए और गांठ बांध लीजिए। बिहार में चुनाव आने वाले हैं और अगर बिहार चुनाव पहलगाम मुद्दे पर लड़ा गया तो चुनाव से रोजगार और परीक्षाओं का मुद्दा गायब कर दिया जाएगा। पेपर आउट और बाकी भ्रष्टाचार के मुद्दे भी साइड कर दिए जाएंगे। जानते हैं इससे क्या होगा? बिहार का युवा गरीबी और बेरोजगारी के दुष्चक्र में फंसा रह जाएगा। जानते हैं फिर क्या होगा? वो प्रवासी मजदूर बनने की राह पर आ जाएगा और फिर सूरत, अहमदाबाद, पंजाब, मुंबई जैसे शहरों को सस्ता लेबर मिलेगा। अगर बिहार का युवा देश भर में मजदूर बना फिर रहा है तो ये ऐसे ही नहीं हो गया है। एक पूरा का पूरा सिस्टम, एक दुष्चक्र तैयार किया गया है कि बिहार का युवा गरीबी और बेरोजगारी में इस कदर उलझा रह जाए कि मजदूरी ही उसे अपना भविष्य नजर आने लगे। ये दुष्चक्र साल दो साल में नहीं रचा गया है, दशकों लगे हैं। बड़े बड़े हाकिमों का दिमाग लगा है इसमें, तब जाकर बिहार के अच्छे अच्छे अभिमन्यु दिल्ली, बंबई, सूरत में गार्ड बनकर गालियां खा रहे हैं। अरे आपको क्या लगता है सब कुछ ऐसे ही हो जाता है? बिहार का युवा दुर्भाग्यशाली नहीं है, उसकी किस्मत की रेखा षड्यंत्र करके मिटाई जाती है। केंद्र की सरकार बनाने में बिहार की बहुत बड़ी भूमिका है। बिहार के तमाम नेता हैं जिनके बिना दिल्ली की सरकार पैदल हो जाए, लेकिन इन लोगों ने बिहार में कितने कारखाने लगवाए, कितने कॉलेज और विश्वविद्यालय खुलवाए? अरे न खुलवाए हैं न खुलवाएंगे, क्योंकि अगर ऐसा हो गया तो सूरत और अहमदाबाद को सस्ते मजदूर कहां से मिलेंगे? आपने जिनको चुनकर संसद भेजा है उन्हें दिल्ली वालों की चापलूसी में मजा आने लगा है। बिहार का चुनाव पूरी ताकत लगाकर पहलगाम की ओर मोड़ा जाएगा और मोदी जी ने आज रैली भी कर दी है और बिहार चुनाव से बिहार के जरूरी मुद्दों को भारत पाकिस्तान के विवाद से दबाने की शुरुआत भी कर दी है। आपको सतर्क रहना है, अपने मुद्दे को उठाते रहना है और इस बार मूर्ख नहीं बनना है। मेरा काम आपको सावधान करना है, मैं करती रहूंगी। आपका काम अपना बचाव करना है, आप कीजिए। जय संविधान, जय बिहार, जय हिंद। చూశారు కదా, పాపం ఈ నేహా సింగ్ రాథోర్ ఒక మహిళ. మగవాళ్ళంతా చేతకానోళ్ళే ఇష్టం వచ్చినట్లుగా హిందుత్వవాదానికి భయపడి ఇంట్లో కూర్చుంటుంటే సిగ్గు లేకుండా ఒక మహిళ బయటకు వచ్చి, అయ్యా మోడీ మీరు చేసే తప్పు, మీరు ప్రతిసారి ఎవరైనా తీవ్రవాదులు రాగానే ఎలక్షన్స్ ముందే వస్తున్నారు, అలా రాగానే దాన్ని మీరు వాడుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా బీహార్లో ర్యాలీ చేస్తున్నారు, ఇది కూడా రెడ్ కార్పెట్లు వేసుకొని మరీ చేస్తూ ఉన్నారు. ఏందయ్యా ఇది? మీకు ప్రజల ప్రాణాల కన్నా ఎలక్షన్లో గెలవడమే ఇంపార్టెంటా? ఇక్కడ ఇంత దారుణం జరిగితే దాన్ని తీసుకెళ్లి ఎలక్షన్స్ కు వాడుకోవటం ఎంతవరకు సమంజసమయ్యా మోడీ అని ఒక అమ్మాయి నోరెత్తి మాట్లాడితే గడగడ గడగడ వణికిపోతూ మోడీ గవర్నమెంట్ అమ్మాయి పైన దేశద్రోహం కేసుని నమోదు చేయటం జరుగుతూ ఉందంట.
అయితే అసలు విషయం ఏంటి, మగవాళ్ళంతా చేతకాని ఎదవల్ల అయ్యారు కాబట్టి ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, అంతే కదా. ఇలాగే ఇంకో మహిళ కూడా డాక్టర్ మధుసా, ఈ అమ్మాయి కూడా బయటకు వచ్చి అద్దరగొట్టింది మెదూసా. ఒకసారి తను ఏం మాట్లాడిందో తెలుసా? कश्मीर के पहलगाम में कल 27 लोग मर गए। 27 आप जैसे मुझ जैसे दिखने वाले आम हिंदुस्तानी। 27 भारतीय लोग मर गए और देश की मीडिया अब भी इस वक्त भी लाशों पर अपनी टीआरपी बटोरने में लगी हुई है। उन लोगों से एक वाजिब सवाल नहीं पूछा जो इसके जिम्मेदार हैं। इंटेलिजेंस और इंटरनल सिक्योरिटी में इतनी बड़ी चूक हो गई और होम मिनिस्टर को पता तक नहीं था। अगर सरकार इन सब चीजों की जिम्मेदार नहीं है तो फिर सरकार करती क्या है? मीडिया को छोड़ देते हैं, पर सोशल मीडिया पर भौंकने वाले भाड़े के कुत्ते जो 2 रुपए पर कमेंट के हिसाब से अपनी नफरत की रोटी सेकते हैं, वो भी भारत पर, हिंदुस्तानियों पर हुए इस अटैक को अपनी राजनीतिक गंदी नफरती राजनीति का एजेंडा बनाने पर जुट गए हैं। अगर आपको भी ऐसा लग रहा है ना, तो मैं आपसे एक गुजारिश करना चाहूँ, नफरत के बालू में जो ये शुतुरमुर्ग की तरह अपनी गर्दन तक घुसेड़ के रखी है ना आपने, उसे बाहर निकालिए और सच्चाई को देखिए। दिस अटैक इज अ मैसिव लैप्स इन हिंदुस्तान का इंटरनल सिक्योरिटी। वो सिक्योरिटी जिसके जिम्मेदार भारत की सरकार है, अमित शाह है, डिफेंस मिनिस्टर है। वो सरकार जो पिछले 10 साल से, नॉट 10 साल, अराउंड 12 साल, पिछले 12 साल से चिल्ला चिल्ला के कह रही है देश खतरे में है, देश खतरे में है, देश खतरे में। तो तुमने खतरे को बचाने से किया सवाल पूछिए उन लोगों से जो पिछले 12 साल से कश्मीर में सब कुछ अच्छा है का हवाला दे देकर इलेक्शन जीतते हैं। हमारे देश में हमारे लोगों की एकता आज के समय से ज्यादा कमजोर कभी नहीं थी, और इस बात को बिल्कुल मत भूलिए कि इसका फायदा आतंकवादी उठा रहा है। अपने अंदर के हिंदुस्तानी को और अपने अंदर के इंसान को मरने मत दीजिए। ये मत भूलिए कि आम लोगों की मौत से ना आम हिंदू खुश होता है ना आम मुसलमान। इस वक्त हमें एक दूसरे की जरूरत है। नफरत की इस राजनीति में खुद को बलि मत होने दीजिए। जो 27 लोग मर गए हैं उन्हें उनकी जी गई जिंदगियों के लिए याद कीजिए। उन्होंने जो अच्छा काम किया है अपने लाइफ में उसके लिए याद रखिए। उन्हें इस नफरत की राजनीति का हिस्सा बनकर मत रहने दीजिए। इस सरकार से उनकी मौत की अकाउंटेबिलिटी मांगिए। उन्हें जान क्यों गंवानी पड़ी, ये सवाल सरकार से पूछिए, दूसरे हिंदुस्तानियों से नहीं। సేమ్ టాపిక్, మోడీ ఏందయ్యా ఇది అని మొదటి నుంచి ఇంత సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంది, ఇంత చేత కాలేదు, మోడీ నిద్రపోతున్నాడా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిద్రపోతుందా, అమిత్ షా అయితే గ్యారంటీగా నిద్రపోతూనే ఉంటాడు అంటూ ఆ అమ్మాయి కూడా గట్టిగా అడిగింది. సో మళ్ళీ ఆవిడ పైన కూడా కేసు పెడతానికి సిద్ధపడిపోయారు బీజేపీ గవర్నమెంట్ అండాలి. అంటే అబలాల యొక్క నోరు నొక్కడంలో బీజేపీ గవర్నమెంట్ చాలా చాలా ముందుకెళ్తుందయ్యా. ఎందుకంటే ప్రశ్నించొద్దు, అప్పుడు వీళ్ళు మీడియా ముందుకు వచ్చి అసలు విషయాలు మాట్లాడరు, ఎవరైనా ప్రశ్నించినా సమాధానం చెప్పరు. పొరపాటున ఎవరైనా ఇలా అబలలు ప్రశ్నిస్తే వాళ్ళపైన దేశద్రోహం కేసులు పెడుతూ ఉన్నారు. మీరు ఎన్ని దేశద్రోహం కేసులను పెట్టుకుని ఏమైనా పీక్కోండి, తగ్గేది లేదంటూ నేహా సింగ్ రాథోర్ గట్టిగా ఇచ్చి పడేసింది భయ్య. అంతేకాదు మెడూసా కూడా అస్సలు తగ్గేదే లేదు, ఎప్పటి నుంచో ఇవిడ మోడీ గవర్నమెంట్ పైన వీడియోలు చేస్తూనే ఉంది. ఇలాగే ఇంకొక మహిళ కూడా మోడీ గవర్నమెంట్ పైన ఆడుతూ పాడుతూ అలా చెలుగుతూ వదులుతూ ఉంటది. తన పైన కూడా కేసు పెడతారేమో, వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి అతి దారుణంగా ఫెయిల్ అయినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థని మనం ప్రశ్నించకూడదు, అత్యంత ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వాలని మనం ప్రశ్నించకూడదు, అత్యంత భయంకరంగా జరిగినటువంటి దాడికి కారణం రక్షణ వ్యవస్థ అన్న విషయాన్ని మనం ఎవరికి గుర్తు చేయకూడదు. అక్కడ కాల్పులు జరిగింది ముస్లిమ్స్ పైన అన్న ఒక విషయం మాత్రమే ప్రజలకి తెలియజేయాలి. ఎందుకంటే హిందూ ముస్లిమ్స్ మధ్య విభేదాలు, మత ఘర్షణలు రేగాలి, అప్పుడే ప్రభుత్వాలు సుస్థిరంగా వాళ్ళు అనుకున్నట్టుగా నిర్మించుకుంటూ వెళ్తూ ఉంటారు. అంతే తప్పించి అక్కడ జరిగింది ఎవరైనా పొరపాటున ఎవడైనా మీడియాలో కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే టూరిస్టుల్ని రక్షించి ప్రాణాలు అడ్డుగా పెట్టి వాళ్ళని కాపాడుకుంటూ వారి ప్రాణాలని సొంత ప్రాణాలుగా కాపాడుకుంటే మీకేమన్నా జరగాలంటే ఫస్ట్ మాకవ్వాలమ్మా అంటూ అడ్డుపడి నిలబడినటువంటి కాశ్మీరీ ముస్లిమ్స్ గురించి ఎవడూ మాట్లాడకూడదు. ఎందుకంటే మళ్ళీ ముస్లిమ్స్ మీద సింపతి వచ్చేస్తుంది, ముస్లిమ్స్ యొక్క మంచితనం తెలిసిపోతుంది. ఒక్కొక్కడు బాడీల్ని ఎత్తుకొని పరిగెట్టుకుంటూ కాపాడాడు, చేతులు కాళ్ళు పట్టుకొని బతిమాడాడంట. అమ్మా జనరలైజ్ చేయకండి, అందరూ ముస్లిమ్స్ ఒకటే అని. మేము ఇండియన్ ముస్లిమ్స్ అమ్మా, మేము ఇలా చెయ్యం, మీ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు. కారులో కూర్చునే డ్రైవర్ చెప్తున్నాడంట, వెనక్కి కూర్చున్న చెల్లి నువ్వు భయపడకు, కంగారు పడకు, నీకేం కాకుండా కాపాడే రెస్పాన్సిబిలిటీ నాది.
నిన్నేమన్నా చేయాలంటే ఫస్ట్ వాడు నన్ను కాల్చిన తర్వాతే నీ దాకా వస్తాడు, నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేసి కాపాడతానని డ్రైవర్స్, పోనీ సవారి పోనీ అంటే గుర్రాలపైన టూరిస్టులు తీసుకెళ్లేవారు, అక్కడ షాపులు నడుపుకునేవారు, హోటల్ మేనేజర్స్, చివరికి ప్రతి ఒక్క ముస్లిం అక్కడున్న టూరిస్టులకు అండగా నిలబడి ప్రాణత్యాగం చేసినా కూడా మనకు సిగ్గురాదు. మనం అట్లా ఆడకూడదు, ముస్లిమ్స్ పైన మంచిగా చెప్పకూడదు. ఆ గోడి మీడియా, ఆడ అర్నబ్ గోస్వామి గాడొకడు, ఆడొకడు, ఈడొకడు, వీళ్ళంతా గోడి మీడియా కలిసి పొగుడుతుంటే కాశ్మీర్లో వీళ్ళందరినీ చెప్పులతో తీసుకొని తరిమి కొట్టారు. ఇక్కడ జరుగుతుంది ఏంది, నువ్వు చెప్తుంది ఏంద్రా బేవర్స్ అని అడిగారు. అంతా మంచిగా జరుగుతున్నటువంటి కాశ్మీర్లో అల్లర్లని రాజకీయంగా వాడుకున్న మోడీని ప్రశ్నించినందుకు 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అంత అధునాతనమైనటువంటి ఆయుధాలు తీసుకుని ఇండియాలోకి ఎలా ప్రవేశించారు, మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కదా అన్నందుకు వీళ్ళిద్దరి పైన దేశద్రోహం కేసులు పెట్టిన మోడీ అండ్ గవర్నమెంట్, చేతగాని గవర్నమెంట్ అంటూ, దమ్ములేని చావలేని గవర్నమెంట్ అంటూ చాలా మంది పోస్టులు పెడుతూ ఉన్నారు. నేహా సింగ్ ఠాగూర్ కావచ్చు, అదేవిధంగా డాక్టర్ మెడుసా కావచ్చు, అండగా నిలిచి వాళ్ళ జాతీయ భావాన్ని, సమైక్య భావాన్ని ఈ సమాజానికి తెలిసేలా పోస్టులు చేస్తున్నారు. ఇది కదా మనకు కావాల్సింది. కుల మతాల ఘర్షణలో కొట్టుకు చచ్చే ప్రతి ఒక్క ఎదవనా కొడుక్కి నేను చెప్తున్నా, మా ఇండియన్ ముస్లిమ్స్ పాకిస్తాన్ ముస్లిమ్స్ లా కాదురా బేవర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.